ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే సమస్యలను ఎలా జయించాలి అనే దాని గురించి మనం చూసుకుంటాము. దేవుని వాక్యంలో నుంచి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనంలో చూసుకున్నట్లయితే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిట్లో నుండి వారిని విడిపించును. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే శ్రమలన్నిట్లో నుండి, కష్టాలన్నిట్లో నుండి, ఇబ్బందులన్నిట్లో నుంచి దేవుడే మనల్ని విడిపిస్తాడండి. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా మనం ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుడికి మొర పెడతామో, దేవుడు మన మొర విని దేవుడు మనకున్న ప్రతి సమస్య నుంచి దేవుడే మనల్ని విడిపిస్తాడు. అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద కష్టమైనా కానీ దేవుడి దగ్గర మనం కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో, కన్నీటి ప్రార్థనకు మించిన ఆయుధం ఇంకోటి లేనే లేదు. కాబట్టి కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో, కన్నీటి ప్రార్థనకు మనం జవాబు తప్పకుండా పొందుకుంటాము. అదేవిధంగా మనం మన విశ్వాస జీవితంలో కొనసాగేటప్పుడు రకరకాల శోధనలు మనకు ఎదురైనప్పుడు మనం ఈ యొక్క శోధన నుంచి మనం ఏ విధంగా బయటపడాలని మనం చూసుకున్నట్లయితే, దేవుడు మనకు అన్నీ కూడా మనకు ఆయన ఆయుధాలు ఇచ్చాడు. ఆ ఆయుధం ఏంటంటే స్తుతి అనే ఆయుధము. మనం ఎప్పుడైతే దేవుడిని మనం స్తుతిస్తామో, సమస్యలను బట్టి మనం ఎప్పుడైతే దేవుడిని స్తుతిస్తామో, సమస్యల నుంచి మనం తప్పకుండా ఆటోమేటిక్గా విడుదల పొందుతాము. సమస్యల నుంచి విడుదల పొందే విధంగా దేవుడు కృప చూపిస్తాడు. మనం ఎప్పుడైతే మనం దేవుడిని స్తుతిస్తామో, దేవుడిని మనం కీర్తిస్తామో, మనకు ఉన్న సమస్యలన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. అదేవిధంగా మనం చూసుకుంటే సమస్యల్లో చిక్కుకొని ఉన్నావా? సమస్యల నుంచి విడుదల పొందలేకపోతున్నావా? అయితే నీకున్న సమస్యలన్నిటి నుంచి నువ్వు విడుదల పొందాలని ఆశిస్తున్నావా? నీకున్న సమస్యలన్నీ కూడా దేవుడి పాదాలకు పెట్టు, దేవుడిని ఆశ్రయించు. దేవుడే మనకు శరణం, దేవుడే నాకు శరణం అని కోరుకో, దేవుడే నీకు ఆశ్రయ దుర్గమని కోరుకో. దేవుడు తప్పకుండా నీకు ఉన్న సమస్యలన్నిటి నుంచి ఆయన విడిపించి నిన్ను గొప్పగా చేయడం ఆరంభిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడతామో, దేవుడి మీద విశ్వసిస్తామో, దేవుడు తప్పకుండా నీకు విడుదల ఇస్తాడు. అదేవిధంగా నీకున్న సమస్యలు ఉన్నప్పటికీ నీవు దేవుడి వాక్యం ఎదుట నీకు జవాబు దొరుకుతుంది. నాకు జవాబు లేనే లేదనుకుంటున్నావా? దేవుడు వాక్యం అన్నిటికీ నీకున్న సమస్యలకు అన్నిటికీ జవాబు ఇస్తుంది. నీకు ఎట్టి పరిస్థితి ఎలాంటి సమస్య ఉన్నా కానీ, ఎలాంటి భయంకరమైన సమస్య ఉన్నా కానీ దేవుడు వాక్యమే నీకు జవాబు ఇస్తుంది. కాబట్టి సమస్యల్లో ఉన్నప్పటికీ సమస్యల్లో నువ్వు బయటపడలేవు అనుకుంటున్నావా? నిరీక్షణ లేదనుకుంటున్నావా? నీకొక శుభవార్త. దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదు. దేవుడికి సమస్తం సాధ్యమే. ఆయన లేని వాటిని ఉన్నవాటిగా చేస్తాడు. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ ఇవ్వగలడు. ఆయన ఎడారిలో నీటిని పుట్టించగలడు, నీటి బుగ్గలను పుట్టించగలడు. నీ సమస్యలన్నిటి నుంచి నీకు విడిపించి నిన్ను గొప్ప చేయడం ఆరంభిస్తాడు. నీకున్న సమస్యలన్నిటి నుండి నిన్ను విడిపించి నిన్ను అద్భుత రీతిగా నీకు సహాయం చేయగలడు. కాబట్టి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 20వ వచనం చూసుకుంటే, నేను ఏర్పరచుకున్న ప్రజలకు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులను కలుగు చేయుచున్నాను. చూడండి, దేవుడు వాక్యంలో ఎడారులలో నదులు కలుగు చేస్తా అంటున్నాడు. ఆయన చూసినట్టయితే ఆశ్చర్యకరుడు అండి. ఆయన దేవుడు గొప్ప దేవుడు అండి. అరణ్యంలో నీళ్లను పుట్టించగలడు అంటున్నాడు. అరణ్యంలో నీళ్లు లేపినప్పటికీ దేవుడు పుట్టించగలడు. మనకున్న సమస్యలు ఎంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ దేవుడు ఆ సమస్యలన్నిటి నుంచి
మనల్ని విడిపించగలడు. కాబట్టి 1 యోహాను 5:4 చూసినట్లయితే, దేవుడు మూలంగా పుట్టిన వారందరూ లోకంను జయించెదరు. లోకం జయించిన విజయము మన విశ్వాసమే. మన విశ్వాసం ద్వారా మనకున్న సమస్యలన్నిటి నుంచి దేవుడే మనకు విజయం అనుగ్రహిస్తాడు. దేవుడి ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. నాయన, మీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. సమస్యల నుంచి ఎలా జయించాలనే వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతను ఆశ్రయించి దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.